పెట్టుకుంటారంటే అది మీ మంచి మనసు గురువుగారు. ధృతమేవ విదేహి కృపాం సహజాం. మీరు దయామృత స్వరూపులు, దాన్ని నా మీద వర్షించండి గురు సార్వభౌమ. భవశంకర దేశికమే శరణం, నాకెప్పటికీ రక్షకుడుగా ఉండండి. దీని గురించి ఒక మాట చెప్తారు. శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి తోటకాచార్యుల వారు ఆనందంతో నృత్యం చేస్తూ ఈ శ్లోకాలు చదివితేట, అప్పటి వరకు శంకరాచార్యులు వారు తోటకాచార్యుల వారిని గౌరవిస్తున్నారని ఏడ్చిన వాళ్ళు కూడా పశ్చాత్తాపంతో ఏడ్చారట. అందరి కళ్ళంబట నీళ్ళొచ్చి, మనకిప్పుడు అర్థమైంది, మనకి గురువుగారిని అర్థం చేసుకోవడం రాదు, గురువుగారి మెత్తని మనసు అర్థం కాదు. మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఎప్పుడు ఎవరి మీదో నేరాలు చెప్పడం ఒక్కటే మనకు వచ్చు, అంతే తప్ప మనం ఎదగం జీవితంలో. ఈ దోషాన్ని మనం దిద్దుకోవాలి. ఎంత గొప్పగా మాట్లాడారు తోటకాచార్యులు వారు అని వాళ్ళందరూ ఏడి చేసి తోటకాచార్యులు వారి పాదాల మీద పడకూడదు. అక్కడ గురువుగారు ఉన్నారు, అందుకనిట శంకరాచార్యులు వారి పాదాల మీద పడిపోయారట. అంటే ఇన్ని వేల మంది శిష్యులు లేచి నిలబడి కళ్ళంబట నీళ్లు పెట్టేసుకున్నారు. శంకరాచార్యులు వారి తత్వాన్ని, ఒక గురుతత్వాన్ని అంత గొప్పగా చెప్పారు తోటకాచార్యులు వారు. అందుకని శంకర విజయాల్లో ఈ తోటకాష్టకానికి చాలా విశేషమైన ప్రఖ్యాతి వచ్చింది. కేవలం తన అనుగ్రహ కటాక్షం చేత, తన శిష్యుడు మాట పడడం, అందున అంత మెత్తని మనసైనప్పుడు నా వలన మాట వస్తోందేమో అన్న అనుమానం వస్తే అది గురువుకి ఎంత పరితాపాన్ని కల్పిస్తుంది. ఎంత కాలిపోతాడు గురువు, ఎంత బాధపడిపోతాడు. శంకరులకి ఎంత బాధ కలిగిందో అలా అంటే